హలో ఎవ్రీవన్. టుడే మనం జేఐబీ టాపిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ గురించి చదువుకోబోతున్నాం. కానీ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ చదువుకునే ముందు జీడిపి గురించి తెలుసుకుందాం. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. దీన్ని సింపుల్ టర్మ్స్లో ఎలా చెప్పాలంటే, ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవలు యొక్క విలువని జీడిపి అంటారు. మరి ఇంకోసారి, సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల విలువని జీడిపి అంటారు. దీన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి మన దేశాన్ని ఒక పెద్ద షాప్గా అనుకుంటే, ఒక షాపు ఒక సంవత్సర కాలంలో ఎంతైతే విలువని సేల్ చేస్తుందో ఆ విలువనే మనం జీడిపి అంటాం. ఎగ్జాంపుల్, ఆ షాప్ అనేది ఆ సంవత్సర కాలంలో కొన్ని మొబైల్స్ని, కొన్ని ఏసీస్ని, కొన్ని ఫ్రిడ్జ్లని, కొన్ని అలాంటి వివిధ రకాల వస్తువుల్ని అమ్మినట్టయితే వాటి మొత్తం యొక్క విలువనే ఆ షాప్ యొక్క జీడిపి అంటారు. ఇప్పుడు ఆ షాప్ని మనం ఏమనుకున్నాం, కంట్రీ అన్నాం. కాబట్టి అలా దాన్ని కంట్రీ జీడిపి అంటారు. హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ జీడిపి. ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ గురించి నేర్చుకోబోతున్నాం. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అంటే ఒక ఇండియాలో వివిధ రకాలైనటువంటి సెక్టార్లు, ఆ సెక్టార్లు జీడిపికి, ఎంప్లాయ్మెంట్కి, ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీకి ఏ విధంగా సహాయపడుతున్నాయో వాటి గురించి చదువుకోవడాన్నే మనం స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అంటారు. ఎగ్జాంపుల్, ప్రైమరీ సెక్టార్ అయినటువంటి అగ్రికల్చర్, ప్రైమరీ సెక్టర్ అన్న అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అన్న ఒకటే అన్నమాట. సెకండరీ సెక్టార్ అన్న ఇండస్ట్రియల్ సెక్టార్ అన్న ఒకటే. ఇంకోటి టెర్షియరీ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్. ఈ మూడు సెక్టార్లు మన ఇండియన్ యొక్క జీడిపి అని తెలుసుకున్నాం కదా. వస్తువులు, సేవలు, ఈ మూడు సెక్టార్ల నుంచి ఎంత విలువని మన కంట్రీకి వస్తున్నాయో, అదేవిధంగా ఈ మూడు సెక్టార్ల నుంచి ఎంప్లాయ్మెంట్ ఎలా జనరేట్ అవుతుంది, ఈ మూడు సెక్టార్ల నుంచి ఓవరాల్ డెవలప్మెంట్ మన ఇండియన్ ఎకానమీకి ఎలా జరుగుతుందో తెలుసుకోవడాన్నే అటువంటి స్టడీనే మనం స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అంటాం. ఈ ప్రైమరీ సెక్టార్నే ఇంకో పేరుతో అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీ అంటారు. ఈ ప్రైమరీ అండ్ ఇందులో ఏమేమి ఉంటాయంటే, అగ్రికల్చర్ ఉంటుంది, ఫిషింగ్ ఉంటుంది, ఫారెస్ట్రీ ఉంటుంది, మైనింగ్ అండ్ యానిమల్ హస్బెండరీ ఉంటుంది. ఇది మన ఇండియన్ జీడిపిలో ఎంత కంట్రిబ్యూట్ చేస్తుందంటే 15-17% కంట్రిబ్యూట్ చేస్తుంది. 15-17% కంట్రిబ్యూట్ చేస్తుంది. ఎంప్లాయ్మెంట్ అయితే 40% ఆఫ్ వర్క్ ఫోర్స్ జనరేట్ చేస్తుంది. అంటే మన ఇండియన్ జీడిపి 100 రూపాయలు అనుకుంటే, ఆ 100 రూపాయల్లో 15-17 రూపాయలు మనకి ప్రైమరీ సెక్టర్ అయినటువంటి అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ నుంచి వస్తుంటే, 100 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అనుకుంటే మన భారతదేశంలో, అందులో 40% అగ్రికల్చర్ మీద ఆధారపడి పనిచేస్తున్నారు అన్నమాట. అంటే వ్యవసాయం మీద, ఫిషింగ్ మీద, ఫారెస్ట్రీలో, మైనింగ్లో, యానిమల్ హస్బెండరీ అంటే పశువులను పెంచడం, ఇట్లాంటి యాక్టివిటీస్లో ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారనమాట. సో ఈ ప్రైమరీ సెక్టార్ యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటంటే, లేబర్ అండ్ ఇంటెన్సివ్. అంటే 100 మందిలో 40 మంది ఎక్కువ మంది లేబర్ అవసరం అయితే ఉంటుంది. లో ప్రొడక్టివిటీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే 15-17% మనకి జీడిపి కంట్రిబ్యూట్ చేస్తుంది. సీజనల్ ఇన్ నేచర్. అంటే ఇది సీజనల్, మనకి వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే సీజనల్ ఇన్ నేచర్ అనమాట. బ్యాక్ బోన్ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ. మనకి ఫుడ్ సెక్యూరిటీ ఉండాలంటే ఈ సెక్టర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సెకండరీ సెక్టర్. ఈ సెకండరీ సెక్టార్లో ఏమేమి కలిగి ఉంటాయి? సెకండరీ సెక్టర్ అంటే ఇండస్ట్రియల్ సెక్టర్ అంటారు. మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై. సో ఇది ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది? సెకండరీ సెక్టార్ నుంచి మన జీడిపికి ఎంత వస్తుందంటే
25-30% వరకు వస్తుంది. ఎంప్లాయ్మెంట్ అయితే 25% ఆఫ్ వర్క్ ఫోర్స్ ఈ సెక్టార్ నుంచి మనకు ఉంది. ఈ ఫీచర్స్ ఏంటంటే క్యాపిటల్ అండ్ లేబర్ ఇంటెన్సివ్, ఇన్వాల్వ్స్ వాల్యూ ఎడిషన్ టు ద రా మెటీరియల్. ఇది రా మెటీరియల్స్కి వాల్యూ ఎడిషన్ చేస్తుందన్నమాట ఈ సెక్టార్ అనేది. సపోజ్ మనం పల్ప్ ఆరెంజ్ అలాంటివి తయారు చేస్తారు కదా అండి, అంటే ప్రాసెస్ చేసి వాల్యూ ఎడిషన్ చేస్తుంది రా మెటీరియల్కి. ఇక్కడ రా మెటీరియల్ క్రూషియల్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ జాబ్ క్రియేషన్ ఈ సెక్టార్ అటువంటిది. ఫీచర్స్ అలాంటివి ఉంటాయి. టెర్షరీ సెక్టార్, ఈ టెర్షరీ సెక్టార్నే మనం సర్వీస్ సెక్టార్ అని కూడా పిలుస్తాము. ఈ టెర్షరీ సెక్టార్లో బ్యాంకింగ్, ఇన్సూరెన్సు, ట్రేడ్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, టూరిజం అండ్ ఐటీ ఇవి కలిగి ఉంటుంది. ఈ జీడిపి కంట్రిబ్యూషన్ ఎంత ఉందంటే 15-55% ఉంటుంది. అంటే మెజారిటీ ఆఫ్ జీడిపి మనకి ప్రైమరీ సెక్టార్ నుంచి 17%, సెకండరీ సెక్టార్ నుంచి 20-30% ఉంటుంది. ఈ కంట్రిబ్యూషన్ జీడిపి దీని నుంచి 50-55% ఉంటుంది. అంటే మనం దీన్ని బట్టి ఎక్కువ జీడిపి టెర్షరీ సెక్టార్ అంటే సర్వీస్ సెక్టార్ నుంచి వస్తుంది. ఎంప్లాయ్మెంట్ అయితే 30-35% ఉంటుంది. దీని యొక్క ఫీచర్స్ హై గ్రోత్ రేట్, మేజర్ కంట్రిబ్యూషన్ టు ఫారిన్ ఎక్స్చేంజ్. ఎందుకంటే మనం ఐటీ ప్రొడక్ట్స్ అవి ఉంటాయి కదా, అవి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు, టూరిజం చేసినప్పుడు మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది వస్తుందన్నమాట. అర్బన్ సెంట్రిక్ అండ్ స్కిల్ బేస్డ్, ఇందులో ఎంప్లాయ్మెంట్ కావాలంటే అర్బన్ సెంట్రిక్ ఎక్కువ అర్బన్ సెంటర్స్లో ఉంటుంది. ఇవి అండ్ స్కిల్ బేస్డ్ ఉన్న వాళ్ళకే మనకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలుగుతాం దీని నుంచి. సో మనం ఈజీగా అర్థం చేసుకోనికి వీటిని ఒక డయాగ్రమెటిక్ రూపంలో కూడా మీకు అందజేయడం జరుగుతుంది. జీడిపి అంటే ఒక 100% సర్కిల్లో ప్రైమరీ సెక్టార్ నుంచి 15-17% ఉంటుంది. 20-30% సెక్టర్, 50-55% టెర్షరీ సెక్టర్. ఎంప్లాయ్మెంట్కి వచ్చేసరికి 40% ప్రైమరీ సెక్టార్ నుంచి, సెకండరీ సెక్టార్ నుంచి 25%, టెర్షరీ సెక్టార్ నుంచి 30-35% ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఇన్ ఏ నట్షెల్ we can say India's economy is a service driven. సర్వీస్ నుంచి ఎక్కువ జీడిపి మనకు వస్తుంది కాబట్టి దిస్ ఇస్ సర్వీస్ డ్రివెన్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అగ్రికల్చర్ డిపెండెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే జీడిపి పరంగా చూస్తే 50-55% వరకు మనకి సర్వీస్ సెక్టార్ నుంచి వస్తుంది. అంటే ఒక జీడిపి ఎక్కువ అందులో వస్తుంది ఆ సెక్టార్ నుంచి. మరి ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఏ సెక్టార్ ప్రొవైడ్ చేస్తుందంటే అగ్రికల్చర్. అందుకనే ఇండియాస్ ఎకానమీ ఈజ్ ఏ సర్వీస్ డ్రివెన్ బట్ అగ్రికల్చర్ డిపెండెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అలా మనం ఒకటి చెప్పొచ్చు. ఇంకోటి, మనం ర్యాపిడ్ షిఫ్ట్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు సర్వీస్ సెక్టర్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ లాగింగ్ ఈజ్ కాల్డ్ సర్వీస్ లెడ్ గ్రోత్. ఓకే, థ్యాంక్ యూ.